ఈ మధ్య సెకండ్ ఇన్ఫర్టిలిటీ గురించి వింటున్నాం. అంటే ఆల్రెడీ పిల్లలున్నారు. బట్ సెకండ్ చైల్డ్‌కి ప్రాబ్లమ్ అవుతోంది. సో, ఇది ఎంత కామన్? ఇది కూడా ఇట్ హాస్ బికమ్ వెరీ హ్మ్. కామన్ దీస్ హ్మ్. డేస్. సో, ఆల్రెడీ ఫస్ట్ బేబీ అవుతారు వీళ్ళకి. హ్మ్. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అంటే 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత దే ఆర్ ట్రైయింగ్ ఫర్ సెకండ్ బేబీ. సో, 1 ఇయర్, 2 ఇయర్స్ ట్రై చేసినా కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే. దాన్ని మనము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. హ్మ్. సో, ఇది ఎందుకు అనంటే మనం ఫస్ట్ బేబీ అనేది ఎర్లీ ఏజ్ గ్రూప్‌లో అయింది. సో, కొంచెం ఏజ్ పెరుగుతుంది గదా! సో, వీళ్ళకి అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. అలానే బాడీలో చేంజెస్ అవుతాయి. వెయిట్ పెరగడమో, లేకపోతే లైఫ్ స్టైల్ వల్లనో, స్ట్రెస్ కండిషన్స్ హ్మ్. వల్లనో. సో, ఈ కండిషన్స్ వల్ల గూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడము, ఈ కండిషన్స్ వల్ల గూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఇబ్బందవుతుంది. హ్మ్. అలానే రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో, వీళ్ళకి ఆల్రెడీ నార్మల్ డెలివరీ అయింది. దే ఆర్ హ్మ్. యాక్టివ్ సెక్షువల్లీ. సో, ఇన్ఫెక్షన్స్ అనేవి వెరీ కామన్. సో, ఈ కండిషన్స్‌లో మళ్ళీ మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి. ఓకే. అండ్ బ్లాక్డ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ హ్మ్. కాజ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్‌లో మనం ఇది చూస్తాము. ఈ ట్యూబ్స్ ఏదైతే ఉన్నాయో ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ అవుతాయి కదా! హ్మ్. అవి బ్లాక్ అయ్యి ఉంటాయి వీళ్ళకి. ఓకే. సో, ఈ కండిషన్స్‌లో మళ్ళీ మనకి ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తాము.